ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు అసువులు బాసిన అమరులైన ఎంఆర్పీఎస్ అమరవీరులకి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మదిగా మండల ఇన్ఛార్జి సారంగాలు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమాల్లో అమరులైన మాదిగ సోదరులందరికీ నివాళులర్పించారు. మందమరిలో పెరిక నరసయ్య, గిన్నరపు రవి తదితరులు అమరులయ్యారని, వారి పోరాటాలు చిరకాలం గుర్తుంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పొందని కులాలు లబ్ధి పొందని జాబితాలో ఉండాలి. మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి కులాలు మధ్యస్థంగానే ఉండాలి. అంతేగాని ఏబిసి చేసి కొన్ని కులాలకు అన్యాయం చేస్తా అంటే మాదిగ జాతి ఏ కులానికి అన్యాయం జరిగినా కూడా సహించదు. కాబట్టి షమీర్ అఖ్తర్ గారి యొక్క కమిషను నివేదిక సవరించుకోవాలి. అంతేకాదు ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది కేవలం మాదిగలే ఉన్నారు. కాబట్టి ఆ మాదిగలకు రావాల్సిన జనాభా ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రివర్గంలో 2 మాదిగలకు చోటు కల్పించాలి. అంతేకాకుండా ఏదైతే ఎస్సీలలో లబ్ధి పొందినటువంటి కులాలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఈ తక్షణమే ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి. ఈ అమలు చేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలే అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే వాళ్ళనే మేము ఇన్వైట్ చేసి వాళ్ళనే మా వేదిక మీదకి స్వాగతం పలికించి మేము కృతజ్ఞత భావంతో ఉంటాం తప్ప మాదిగ జాతికి అన్యాయం చేస్తా అని, మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని, మాదిగ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా లోపాలను సవరించుకోవాలి. షమీర్ అఖ్తర్ గారి యొక్క సవరణ రిపోర్టులో సవరణ కావచ్చు, ఆ తర్వాత మాదిగలకు రిజర్వేషన్లు కావచ్చు, పూర్తి ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మూడింటిని అమలు చేయాలని ఏదైతే 6 తారీఖున వచ్చే మందకృష్ణ మాదిగ గారి యొక్క మీటింగ్ ని ప్రతి ఒక్కరు మాదిగ జాతి విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కోరుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మన మందమరి పట్టణంలో అమరవీరుల త్యాగానికి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మన మందమరి ప్రెస్ క్లబ్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం తలపెట్టిన కాడ నుండి చాలా మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఉద్యమం కోసం పనిచేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇది మాదిగ జాతి ఎప్పటికీ మరవద్దు. అలాగే మందమరి నుండి, మండలం నుండి, టౌన్ నుండి, విహెచ్పిఎస్ నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే మన మందమరిలో ఉద్యమం జరుగుతున్న కాలంలో నడుకు రాజన్న, పెరిక నరసయ్య, జూపక సంపత్, గిన్నరపు రవి, మాటూరు రాజేందర్ వీళ్ళు కూడా ఇందులో అమరులయ్యారు. వాళ్లకు ఉద్యమ జోహార్లు తెలియజేస్తున్నాము. దానికి మందమరి పక్షం నుంచి తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.